సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ 43 మందిని పొట్టన పెట్టుకుందని, పలువురి జీవితాలను నాశనం చేసిందన్నారు. చనిపోయిన కుటుంబాలకు 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల జూలై 9న సంఘటనకు సంఘీభావంగా సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. సిగాచా అనేది ఒక పిచాచి లాంటిది. 41 మందిని ఆహుతి చేసుకున్నది. ఇది ప్రమాదకరమైన పరిశ్రమ కాదని సిగ్గు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ గాని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని సర్టిఫై 2024 డిసెంబర్లో సర్టిఫై చేశారు. ఇది ప్రమాదకరమైనది కాదని. 41 మంది చనిపోయినరు, చాలా అనాథలుగా మారిపోయినరు, మాంసం ముద్దల్లా మిగిలినరు. ఇంత ప్రమాదకరమైన ప్రాక్టీని ప్రమాదం కాదని చెప్పడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే ఈ యొక్క సిగాచా యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. అధికారులు అవినీతి పరులుగా మారిపోయినరు. ఆ అవినీతి పరులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి. సిగాచా యాజమాన్యం తగిన నష్టపరిహారం వసూలు చేసేటట్లు ప్రయత్నం చేయాలా. ఈనాడు ఇంత సాంకేతిక విజ్ఞానం ఉన్న ఈనాటి ఈ కాలంలో భూగర్భంలో ఎక్కడ పెట్రోల్ ఉంది, ఎక్కడ బంగారు ఉంది అని తెలుసుకుంటున్న కాలంలో కూడా ఇంత ప్రమాదానికి కారణమవుతుందని ఊహించలేదంటే ఇది కేవలం అవినీతిమయం. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణం. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని శిక్షించాల్సిందిగా మా టీవీసీ తరఫున మొత్తం కార్మిక సంఘాల తరఫున కోరుకుంటున్నా. ఈ కోడ్లను తెచ్చిర్రు, ఆ కోడ్ల పుణ్యాన కూడా ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఆ ప్రభుత్వం కూడా కోడ్లను రద్దు చేయాలి. అదే సందర్భంలో గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాలి బాధితులు అన్ని రకాలుగా వెంటనే, ఆదుకోవాలి బాధితులు అన్ని రకాలుగా వెంటనే.